హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడైతే పన్నీర్ కర్రీ చేస్తున్నా. దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేనైతే పక్కన పన్నీర్ కూడా ఫ్రై చేస్తున్నా. మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కూడా పన్నీర్ ముక్కల్ని. ఇంకా ఇది కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని అయితే వేయించుకుంటున్నా. ఇక వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇంకా పక్కనైతే పన్నీర్ అయితే ఫ్రై అవుతున్నాయి మంచిగా. ఇంకా ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. నేనైతే పన్నీర్లో కూడా కొంచెం పసుపు వేసిన. వైట్గా కనిపిస్తాయి కదా మనకు పన్నీర్ కర్రీలా, అట్లా కనబడకుండా కొంచెం పసుపు వేస్తే కొంచెం తెల్లగా కనిపించాయి అనేసి నేను వేసుకున్నా. ఇంకా పసుపు వేసి ఆనియన్స్లో పసుపు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటా ప్యూరీ మిక్సీ పట్టుకోవాలి. ఆ ప్యూరీ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం కలుపుకొని కొంచెం కారం 2 స్పూన్స్, తర్వాత సాల్ట్ చూసి వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి 1 స్పూను, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. మన క్వాంటిటీ మసాలా ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకోవాలి. గ్రేవీ ఎంత ఉందో చూసుకొని వేసుకొని మంచిగా మొత్తం కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇంకా పన్నీర్ కూడా ఫ్రై అయిపోయినాయి మంచిగా. ఇంకా నేను ఇవైతే 2 ఒక దగ్గర వేసి కలిపేసిన గ్రేవీ పన్నీర్ ముక్కల్ని. ఇంకా చూసుకోవాలి వాటరు ఎంత క్వాంటిటీ. గ్రేవీ ఎక్కువైతే మరీ వాటర్ అవుతుంది. నేను కొన్ని అయితే వాటర్ వేసిన. కొద్దిసేపు మగ్గనిద్దాం ఇంకా మూత పెట్టి. చూడండి మగ్గిపోయినాయి. కొంచెం షుగర్ కూడా వేసుకోవాలన్నమాట. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. హోటల్ రెస్టారెంట్ స్టైల్ అన్నమాట. వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా షుగరు. కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నా. నేను సన్నం మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట కసూరి మేతిని. ఇంకా అది కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఇంకా కొత్తిమీర వేసుకొని అయితే దించేసుకోవాలి. ఇంకా మస్తు టేస్ట్ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.